ఏదన్నా అడుగుతుంటే మీరు కంగారు పడతారు సహజంగా. ఆ అవును, కంగారు అవును. కారణంగా అబద్ధం అక్కడ ఆ కంగారుని చూపెడుతుంది అందులో. అదే మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతది ఆ ఆటోమేటిక్ అప్పుడు. కంగారుని వీళ్ళు అబద్ధం కింద చూపెట్టారనేసి కోర్టులు ఇదివరకు ధృవీకరించి పాలిగ్రాఫ్ టెస్ట్ వృధా అని చెప్పేసి దాన్ని సాక్ష్యాలుగా పరిగణించమన్నాయి. కాబట్టి అవును. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది నార్కో టెస్ట్. నార్కో టెస్ట్ ఏంటి? తీవ్రవాదులకి, నక్సలైట్లో కూడా అలౌ చేయలేదు, తీవ్రవాదులకి మాత్రం ఒకరికో ఇద్దరికి అలౌ చేశారు. అంటే అది ఒక రకంగా స్టెరాయిడ్ అనమాట. నాడీ మండలానికి ఇంపాక్ట్ చేసి మనం ఈ లోకంలో ఉండం, మెదడు అవతల ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళ హిప్నోసిస్ సజెషన్స్ టైప్లో వాళ్ళు అడిగేదానికి సమాధానం చెప్తూ ఉంటాం అనమాట. ఇది డేవిడ్ హెడ్లీ విషయంలో అమెరికా సిఐఏ చేసింది. ఏది మనకు అప్పట్లో హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు ఇట్లాంటివన్నీ కూడా, మాలేగావ్ పేలుళ్ళు ఇవన్నీ కూడా హిందువులే చేశారు అని చెప్పేసి సాధ్వి ప్రాచి వీళ్ళని అరెస్ట్ చేశారు కదా. అసలు ఆ కేసులకు సంబంధించి ఆ డేవిడ్ హ్యాడ్లీ అనేవాడు అమెరికాలో పట్టుబడ్డప్పుడు వాడికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తే వాడు చెప్పాడు ఇదంతా మేము రెక్కీ చేశామని చెప్పేసి. అప్పుడే అది హిందువులు కాదు ఇదని తేలినటువంటి ఇష్యూ. అంటే అట్లాగా తమ మెదడులో మీదన అదుపు కోల్పోతారు. ఆ టైంలో ఏది అడిగినా సమాధానం చెప్తారు. అయితే ఈ టెస్టు ఏదైతే అట్లాంటి దర్యాప్తు సంస్థలకి ఎలౌడ్, అది కూడా వాళ్ళైనా సరే ఖచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే, ఈవెన్ అమెరికాలోనైనా సరే. భారతదేశంలో అట్లాగా అనుమతి ఇచ్చినటువంటిది నేరుగా దేనికి లేదు. దాని మీద ఆర్గ్యుమెంట్